ఒకటి. సరే ఎవరో నిన్న అడిగారు, మీరు దీన్ని ఏమంటారు అని. హెచ్సియులో 400 ఎకరాలు ఎంతో భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భోంచేద్దామని ఏదో ప్లాన్ చేశారు. కోర్టు అడ్డుకట్టేసి మళ్ళీ ఆ అడుగు అంతా పెంచాలని ఫుడ్డు గడ్డు ఏదో పెడితే అది ఆగిపోయింది. సో నేనేమన్నంటే దీని సొల్యూషన్ మళ్ళీ కోర్టే అంట. మళ్ళీ కోర్టే. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. డెమోక్రసీ అంటే తెలుసుగా. తెలుగులో చెప్తావా, ఇంగ్లీష్ చెప్తావా? డెమోక్రసీ చెప్పు. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. అంతే కదండి. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలు ఎన్నుకున్న దాన్ని డెమోక్రసీ అంటారు. ప్రజలకి ఏం వాల్యూస్ ఏం లేవు, వాళ్ళకి నచ్చింది చేస్తూ ఉంటారు. ఇంకా డెమోక్రసీ ఎక్కడుంది కదా. ఎవరో అన్నారు ఇంగ్లీష్లో, ఫార్ ద పీపుల్, బియువై, బై ద పీపుల్. బివై కాదు, కొనే పీపుల్. సో ఇక్కడ ఇలాంటి బిహేవియర్ గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది అనేది ప్రశ్న. ఇప్పుడు ఇదే తెలంగాణలో ఎన్ని మసీదులు అక్రమంగా కట్టబడలేదు, ఎన్ని చర్చిలు అక్రమంగా కట్టబడలేదు. వాటి జోలికి ఎవరు వెళ్తలేదు. మజార్ అంటారు తెలుసా. మొన్న మధ్య ఏదో వీడియో వచ్చింది, పైన పచ్చకోట తీస్తే లోపల రాళ్ళు, ఆ రాళ్ళ మీద జస్ట్ అదేదో ఎవరిదో సమాధానం నమ్మించడానికి. హయ్యెస్ట్ జోక్ ఏంటంటే, ఈ సమాధులు మామూలుగా ఎక్కడన్నా భూమి మీద ఉండడం వేరు, ఫ్లైఓవర్ల మీద కూడా ఉంటాయి. ఫ్లైఓవర్ల మీద సమాధి కడతారా? ఆ ఫ్లైఓవర్ కింద కాదండి, పైనే. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, నువ్వు ఇచ్చిన అలసత్వం, అలసు నువ్విచ్చింది అది. మీకు తెలుసా, ఢిల్లీలో మెట్రో కట్టేటప్పుడు కింద ఏదో దర్గా వచ్చింది, రూట్ మార్చారు తెలుసా, దాన్ని తీలే. అదే మన గుళ్ళు అయితే టపటపలు అయిపోతారు ఇమీడియట్లీ, క్షణాల్లో. ఎందుకంటావు? అదే నాకు అర్థం కాదు. అర్థం కాంతి ఏం లేదు నాన్న. అంటే మన గుళ్ళను తొలగించేటప్పుడు లేని ప్రాబ్లమ్స్ వాళ్ళు మసీదులు కానీ మా దర్గాలు కానీ తొలగించినప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే ఏంటి, ఎందుకు భయపడుతున్నారా? నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు గవర్నమెంటు అందరినీ సమానంగా చూడలేదని కనబడుతుంది కదా. ఇప్పుడు ఇఫ్తార్ విందుకి తెలంగాణ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది మొన్న లాస్ట్ 2-3 నెలల క్రితం? బాగానే ఖర్చు పెట్టింది. అవునా? ఎప్పుడైనా తెలంగాణ వచ్చి 10-11 ఏళ్ళు అయింది, ఎప్పుడైనా అయ్యప్ప స్వాములకు కానీ భవానీలకు కానీ ఎప్పుడైనా ఒక అరటిపండు ఇచ్చారంటావా? ఎక్సలెంట్. ఈ ప్రాబ్లం ఏంటంటే, గవర్నమెంట్ సో కాల్డ్ సెక్యులర్ గవర్నమెంట్ వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, ముస్లింలు ఓటు బ్యాంకు, క్రైస్తవులు ఓటు బ్యాంకు, కాబట్టి ఆ ఓటు బ్యాంకు మనకు పడితే మనం పవర్లో ఉండొచ్చు. అంటే రాష్ట్రము, ధర్మము, దేశం ఏవైనా ఇంకా పర్లేదు, హిందువులు ఏమైపోయినా ఓట్లు అందరూ వేస్తారు కదా. ఓట్లు అందరూ వేస్తారు, ఒకళ్ళే వేరుగా. ఒకళ్ళే వేస్తే నువ్వు ఎలక్ట్ అవ్వు కదరా, అందరూ వేస్తే కదా. కానీ ఒక సిగ్గులేని ఒక ఎమ్మెల్యే ఒక 3-4 ఏళ్ల క్రితం ఎక్కడో సికింద్రాబాదో ఇంకెక్కడో, నేను క్రైస్తవుల ఓట్లతోనే గెలిచాను, లేదా నేను ముస్లిం ఓట్లతోనే గెలిచాను. సో క్రైస్తవుల ఓట్లతోనో ముస్లిం ఓట్లతోనో ఎవరు గెలవరు, అన్లెస్ దట్ ఈజ్ ఫుల్లీ మెజారిటీ కాన్స్టిట్యున్సీ కదా. నేను విన్నదైతే అది ఒక సినిమా నటి, ఆవిడ జయసుధ అన్నట్టు, జయసుధ గారు. ఆవిడ చాలా భక్తుల పాత్రలు కూడా పోషించింది. శ్రీ సత్యనారాయణ్ణి సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి ఆరతులియమ్మ. మొన్న ఈ మధ్య ఒక వీడియో చూశాను, భలే ఉంది. ఇప్పుడు ఆవిడ మతం మారింది కదా. సో ఆవిడ ఎవరినైతే కొలుస్తుందో అతనికి తెలుగు రాదని ఇంగ్లీష్లో ప్రే చేస్తుందంట. యాక్చువల్గా ఆ మతం వాళ్ళకి ఇంగ్లీష్ కూడా సంబంధం లేదు, వాళ్ళది ఇబ్రూ అంటారు. సరే అది పక్కన పెడదాం.
సో ఆ కింద ఎవరో కామెంట్ పెట్టారు, పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ అలా పెట్టారు, వేరే కథ అనుకో. లైవ్ ఇప్పుడే చూడడమా? అని ఇంకా అలా ఏం చెప్పాలి నాన్న.